స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు మాట్లాడుచున్న మాటల ప్రకారంగా సామెతల గ్రంథంలో దేవాతి దేవుడు దావీదు కుమారుడితో మాట్లాడుచున్న సొలొమోను మాట్లాడుచున్న మాటలు, నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము. ఏది మరిచిన పర్లే గాని దేవుడు మాట విడిచి తిరిగిన వాడు ఎందుకు పనికి రాడని చరిత్ర నిలబడి అన్నది. లేదా ధనము లేకపోయినా బతికొచ్చేమో గాని, అన్నం లేకుండా బతికొచ్చేమో గాని, దిక్కు మొక్కు లేకుండా బతికొచ్చేమో గాని, ఆధారం లేకుండా బతికొచ్చేమో గాని, దేవుని కృప నీకు లేకపోతే బ్రతకలేవు అని దేవుడు వాక్యం సమృద్ధిగా మాతో మాట్లాడుచున్న మాట ఏం చెప్తాను, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము. ఏమన్నా నా కుమారుడా నా ఉపదేశమును మరవకము అంటే దావీదు కుమారుడైన సొలొమోనుతో దావీదు ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తాడు? నువ్వేది మరిచినా పర్లే కానీ మన దేవుని మాట మరవము. ఒకవేళ మరిస్తే ఏమవుతుంది తెలుసా? నీ బ్రతుకు ఎందుకు పనికి రాని పాత్ర వలె అయిపోతున్న దేవుడి వాక్యము సెలవించింది. కుమారుడా ఏంటి నా ఉపదేశమును మరవకము. మరవచ్చా? కుమారుల ఉపదేశం మీరు ఆలకించుడు. ఎలా ఆలకించుడు? సబుద్ధమైన హృదయంతో నా మాటలో గైకొనుము. ఈ మాటలు ఎవరైతే పరిశుద్ధ హృదయంతో గైకొన్నాడో వాడు బ్రతుకుతున్న దేవుని యొక్క వాక్యము మాట్లాడుచున్నాడు. చాలా మంది దేవుడి వాక్యం వింటారు కానీ ఏదో ఆ గాలి మాటలు, పెట్ట కథలు, ఆ మాటలు ఈ మాటలు వెళ్ళేప్పుడు కానీ దేవుడి మాట చాలా విలువైనది. ఈ వాక్యం ఎవరి జీవితంలో అయితే విరచిల్లుచున్నదో వారు చిగురిస్తారు. ఈ వాక్యం ఎవరిలో అయితే అంత్య కడుతుందో వారు ఆశీర్వదించబడతారు. ఈ వాక్యము ఎవరి కుటుంబంలో అయితే రాబడిందో ఆ కుటుంబానికి ఏ కొదుగు దేవుడు రాస్తారా? ఈ వాక్యం ఎవరైతే పట్టుదలతో పట్టుకున్నారో వాడిని దేవుడు పట్టుకున్నా. ఒక 20 మంది ప్రార్థనకి వెళ్ళారనుకో, 20 మంది వాక్యం అంటారా? 20 మందిలో ఒక్కడే వాక్యం వింటాడు. వాడు ఒక్కడే దేవుని ఆశ్రయించబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడు? సత్య వాక్య ప్రకారం మీరు మాట్లాడిన మాటలు, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞ హృదయపూర్వకముగా గైకొనుము. నీ హృదయంలో ఈ మాటలు గైకొనుకో. ఎప్పుడు నీ ఎంతగా పాపం వస్తున్నప్పుడు దేవుడి వాక్యం గుర్తు రావాలి. ఒక దొంగతనం చేస్తకెళ్ళినప్పుడు దొంగవాడికి ఏం గుర్తు రావాలి? దొంగలించరాదు, దొంగలించిన మనము దొంగ వాడమోదు అని నీకు లోన హృదయంలో అంతరాత్మ కోరాలి. నువ్వేం చేస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. పాపము చేస్తున్నావా నీకు పాపమే వస్తుంది. నరహత్య చేస్తున్నావా నరహత్య నీ ఎందుకు వస్తుంది. వ్యభిచరిస్తున్నావా వ్యభిచారం ఎందుకు వస్తుంది. దొంగలిస్తున్నావా దొంగతనం ఎందుకు వస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఏమి విత్తుచున్నావో అదే నువ్వు తిరిగి కోయదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే నీ హృదయం ఎలా ఆలోచిస్తుందో అదే తలంతో నీ ఎద్దకి దేవుడు పంపిస్తున్నావా? నా కుమారుడా అని దేవుడు పిలుస్తున్నాడు. నా కుమారుడు అంటే ప్రతి ఒక్కరి దేవుడు పిలుస్తున్నారు. సొలొమోను ఒక్కడే దేవుడు పిలుస్తలే, ప్రతి ఒక్కరి దేవుడు పిలుస్తున్నాడు. కుమారుడా ఈ మాటలో నువ్వు మరవకము. ఏది మరిచినా మరవడా పర్లే కానీ దేవుడు మాట మరవకము. ఎందుకంటే ఈ వాక్యము ఒక దినములో నీ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఈ వాక్యము నీకు ఏ స్థితి లేనప్పుడు, నీకు ఏ ఆధారం లేనప్పుడు ఈ వాక్యము నీకు ఆధారమే వస్తుంది. అన్ని దాన్ని మూసుకుపోయినప్పుడు ఈ వాక్యము నీకు ఒక మార్గం చూపిస్తుంది. కష్టాల రోజుల్లో ఉన్నప్పుడు నీకు మెట్లుగా వచ్చింది వాక్యం కాదా? ఒక గృహంలో చీకటి గృహంలో పడిపోయావా? నీకు వెలుగు ఎక్కడ లేదా? ఈ వాక్యం చదువుకో. ఈ వాక్యం నీకు ఒక దీపం వెలుగుగా దేవుడు చూపిస్తాడు. వాక్యం అంటే ఒక రాత్రి లాంటిది. అంటే వెలుగునిచ్చేది. నా కుమారుడా నా మాటలు గైకొనుడి. ఈ వాక్యాన్ని మీరు మరవకుడి. ఈ వాక్యం ఎవరైతే హృదయంలో భద్రపరుచుకున్నాడో వాడికి ఏది కూడా సమస్య పడతాయి కానీ ఇక దేవుడు మాట్లాడిన మాట అవి దీర్ఘాయువుగా సుఖజీవముగా గడిచిను, సంవత్సరములు శాంతి నీకు కలగ చేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుచున్నామా? అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచి సంవత్సరము నీకు శాంతిని కలగ చేయించున్నాడు. ఏం చేస్తున్నావా? దేవుడు వాక్యం నీకు ఏం కలిగజేస్తుంది? మనశ్శాంతి లేదా, సంతోషం లేదా, ఆరోగ్యం లేదా, పని
లేవనెత్తుతుంది. ఎవరైతే ఈ వాక్యం ఆదరిస్తున్నారో వారి ఏమవుతాడు? గడిచిన సంవత్సరం వారి శాంతితో దేవుడు కలగజేస్తాడు. కలిగినా దేవుడి దగ్గరలో అపాయాన్ని చూసి భయపడరు, దుష్టులను చూసి భయపడరు, రోగాన్ని చూసి భయపడరు, వారికి వస్తున్న శ్రమను చూసి భయపడరు, కష్టాన్ని చూసి భయపడరు, వారికి ఉన్న అనేకమైన శ్రమని, ఇబ్బందులు, శోధనలో, చీకటి గ్రహాలు చూసి భయపడరు. దేవుని బిడ్డ బాగా భయపడి తెలియజేస్తా పాపానికి భయపడతారు. దేవుని మహిమ కలుగునుగాక. యోసేపు చూసుకుంటే చెరసాలలో బంధించబడినప్పుడు నాకు ఏ శిక్ష అతను భయపడరా? రాజు ఏం చేస్తానా, నేను ఎలా చంపేస్తున్నా భయపడ్డా? ఐగుప్తు రాజు బలం చూసి భయపడ్డా? ఆ సైన్యం చూసి భయపడ్డా? తనకు వచ్చిన శ్రమను చూసి, ఇబ్బందులు చూసి, శోభను చూసి, ఆటంకాలు చూసి, ఆ స్థితిని చూసి భయపడ్డా? దేవుడు చూసి భయపడ్డాడు. తన ఎందుకు పాపం వచ్చిందని తప్ప ఎక్కడ కూడా యాషము భయపడలే. నువ్వు కూడా అంతే. దేనికి భయపడమాకు. దేవుడు ఒక్కడే నీకు దేవుడు. పాపమును చూసి భయపడము. నువ్వు పాపము దగ్గర తప్ప దేని దగ్గర కూడా నువ్వు పరిగెత్తున్నావు. ఇక దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. గడుచు సంవత్సరములను శాంతి నీకు కలగ చేయువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోసేపు జీవితం చూసుకో. గడిచిన కాలం అంతా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. లేదా సహోదరి యందు మోసపోయి ఒక బావిలో పడేసి ఒక ఐగుప్తు రాజుకు అమ్మవేస్తున్నప్పుడు, చాలా భయంకరంగా బాధపడుచున్నప్పుడు ఏం చేస్తాడు? నీ దేవుని యెహోవాకు తోడై ఉన్నాడు. నిన్ను ఎవరైతే మోసగించారో వారిని ఎద్దకి తీసుకొచ్చే దేవుడు చేస్తాడు. చేయడా? ఎందుకు పడిపోయినా కాదు, ఎలా పడిపోయినా కాదు, ఏంటి నా స్థితిని కాదు. నిన్ను ఎవరైతే పడగొట్టాడో వాడి ముందు నువ్వు సవాల్ చేసుకున్నా బ్రతకాలి అని యోసేపు దేవుడు ఎందుకు నిరూపించదా? ఏ సహోదరులైతే మోసం చేసి, ఏ సహోదరులైతే దోషం చేసి, ఆ బాధలో పడేసి, ఆ పౌలో కమ్మేసి, ఆ రీతిగా తీసేస్తారో, ఆ రీతిగా ఐగుప్తులకు అమ్మేస్తారో, ఆ రీతిగా ఎలాగైతే అతను తోసేస్తారో అదే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ జ్ఞాపకం చేసుకో. గడిచిన కాలం భయంకరంగా ఉందా? రానున్న కాలం దేవునికి సంతోషం కలిగేదా? ఎందుకు నువ్వు భయపడతావు? చీకటికి వెలుగు ఎలాగైతుందో, వెలుగు చీకటి ఎలాగుందో, నీ చీకటి ప్రతి వెలుగు దేవుడు ఒక రోజు ఇచ్చాడు. ఎవడా? ప్రసంగపడికాడు, రేపడికాడు. సమస్తము లోకంలో ప్రతి దానికి సమయం ఉంది. లేదా ఈరోజు పడగొట్టే సమయం ఉంది, ఒకరోజు రేపే దేవుడి సమయం ఉంది. లేదా ఈరోజు నవ్వుతున్న సమయం అది. ఒకరోజు నేను చూసి వారి ఏడ్చి వస్తారు. రాదా? ఈరోజు ఏం చేస్తున్నారా? ఒకవేళ నీ స్థితిని చూసి, నీ పరిస్థితిని చూసి, నువ్వు వేసుకున్న వస్త్రాలు చూసి, నీ పరిస్థితిని చూసి, నీ బిడ్డను చూసి, నీ యొక్క ఉన్న జీవితాన్ని చూసి, నువ్వు నడిచే మార్గం చూసి నిన్ను ఏం చేస్తున్నారా? ఎవరైతే చేస్తున్నారో చేయడే. ఈరోజు ఆ చేసే స్థితి గమనం ఉంది. ఈరోజు సమయం ఆదే ఏం చేస్తారు? ఎక్కింత పాలు చేస్తున్నారా? నవ్వులు పాలు చేస్తున్నారా? రోడ్డు మీదకి లాగేస్తున్నారా? అవమానపరుస్తున్నారా? శోభిస్తున్నారా? లేని మాటలు, కాని మాటలు పలికి అంటరాని వారిగా చూసి, నీ స్థితిని చూసి, నీ వస్త్రాలను చూసి అనేక మంది చూస్తున్నారా? నువ్వు భయపడకో. ఎలాగైతే ఒకరోజు సమయం నేను ఏడిపించడం వచ్చిందో, ఒకరోజు నడిచేది నవ్వించే సమయం కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? దేవుడి వాక్యాన్ని భయపరిచే వాక్యం ఇది. ఈ వాక్యం చాలా జీవితాన్ని భయపరిచింది. ఎవరైతే ఈ వాక్యాన్ని ఆదరిస్తున్నారో వారికి సమస్తం ఏలేమికో దేవుడు రాస్తావా? నేటంటే ఎవరు చేస్తే సమస్తం చాలా భయంకరంగా ఉంది. అలాగా వాక్యం అంటే వెలుచిల్లాలి. వాక్యం అంటే వెలుచిల్ల వాక్యము పంట పోయాలి. ఏసు విత్తనాలకి మనం ఏసు విత్తనాలు ఏ విత్తనాలు చేస్తామో అవి నాటి ఫలించేందుకు రైతుకి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఒక రైతు చూడండి, చక్కగా విత్తనాలు నానబెట్టి తీసి అది ఈడ్చిల్లుతాడు. ఏం చేస్తుంది? అవి కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంది? మంచిగా ఫలిస్తుంది. రైతు ఏం చేస్తే సంతోషిస్తాడు. అదే రీతిగా ఈ యొక్క దేవజనులు, సేవకులు వాక్యం వెలుచున్నారు, కానీ ఎవరి దగ్గర ఆశ్రయించబడుతున్నా? ఈ వాక్యం చేత ఎవరైనా అంటగడుచున్నారా? ఈ వాక్యం చేత ఎవరైనా చికిత్సపడుచున్నారా?
ఒక ఇత్తనం వేస్తామంటే ఇత్తనం ఏం చేయాలి? మొక్కై పెరిగి ఫలించాలి. ఈరోజు మనం వాక్యం వేస్తామంటే ఈ వాక్యములు ప్రతి ఒక్కరు ఆశీర్వదించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వేస్తున్న వాక్యం అంటే నువ్వు ఇస్తున్న వాక్యము ఎంతమంది జీవితాన్ని బలపరిచిందో ఒకసారి ఆలోచించుకో. నువ్వు వేస్తున్న వాక్యం ఎంతమందిని మార్చింది? నువ్వు చెప్పుచున్న వాక్యము, నువ్వు చేస్తున్న ప్రార్థన ఎన్ని కుటుంబాన్ని ఆదరించింది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ సంచి పట్టాం కదా, కానుకలు వచ్చేసినాయి కదా, ప్రార్థన చేసాం కదా, కానుకలు వచ్చేసినాయి కదా, కానుకలు 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 చూస్తున్నాయి. కానీ నా ప్రార్థన చేత ఎవరైనా ఆశీర్వదించబడ్డారా అని చూస్తున్నావా? ఆ వాక్యం చెప్పాం కదా, ఆయన ఎంతమంది మెచ్చుకున్నారు కదా, ఎంతమంది నచ్చింది కదా, ఎంతమంది వాక్యం చూస్తానుకునే. కానీ ఈ వాక్యం చేత ఎవరైనా మారు మనసు పొందారా అని చూస్తున్నావా? వాక్యం చెప్తారు ఏంటంటే ముందు కానుకలు మాకు కావాలి, ఇంత ఇష్టమే వస్తాం, లేదా ఎవరైనా చెప్పాడు ఉచితముగా నేను మీ ఎందుకు ఇచ్చినా కానీ మీరు ఉచితంగా నీ వార్త మీరు తెలియచెప్పని దేవుడు వాక్యము సెలవిచ్చి వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారం గడుచు సంవత్సరములను శాంతి నీకు కలగ చేయించున్నాడు. ఏం చేస్తున్నామా? శాంతి అనగా సంతోషాన్ని దేవుడిని కలగ చేస్తున్నాం. సంతోషము లేక, ఆనందము లేక, దుఃఖములో, దుర్దినములో ఏడుస్తూ కృంగిపోతూ ఎంతగానో భయంకరంగా చాలా మంది ఉన్నారు. వారికి దేవుడు చెప్పుచున్నారు, ఇదిగో రానున్న గడిచిన కాలంలో నువ్వు దుఃఖములో ఉన్నావు, ఈ కాలంలో దేవుడిని నవ్విస్తావు. నవ్వించరా? చెప్పింది ఎవరికి? చీకట్లో నివసించే వారికి ఇదిగో తేజో నక్షత్రం నుంచి వెలుగు రానయ్యున్నది, వారి జీవితంలో వెలుగుని దేవుడు కలగ చేస్తున్నాడు అని దేవుడు వాక్యం చెప్పండి. ఈ లోకానికి దేవుడు ఎత్తుకొచ్చాడు. దేవుడు మాట్లాడించిన మాటల ప్రకారంగా దయా సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనికము. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్తారమ్మా? దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియక దయనందు వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపము చేస్తే ప్రతి ఒక్కరిని చంపుకుని వెళ్ళిపోతే దేవుడు అవుతాడేనా? ఏమవుతాడు? ఒక మానవుడు అవుతాడేమో, ఒక రాజ్యం అవుతాడేమో, కానీ లేకపోతే ఒక యాలం చేసి ఒక పర్యటన చేసి తీర్పుమానికి అవుతాడేమో దేవుడు అవుతాడా? ఏం చేస్తాడు? పాపము చేసే వాళ్ళని చంపడం కోసం కాదు, పాపములో ఉన్న వాళ్ళని లేపడం కోసం దేవుడు వచ్చాడు. దేవుడి గాక. భూమికి తీర్పు తెచ్చడానికి దేవుడు రాలే, భూమిని రక్షించడం కోసం దేవుడు వచ్చాడు కదా. ఆయన ఆశీర్వాదమైన కృప నీలో ఉండాలి. నీలో వచ్చా వాక్యం పెట్టడం కదంటే కాదు, ఈ వాక్యాన్ని పాటించాలి. ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఆ ప్రార్థనకి ఎలా వచ్చాం? ఆ సంఘంలో ఒక బైబిల్ పెట్టుకొని చూడమ్మా. సంఘంలో కోడి పందులు వచ్చినప్పుడు సంఘంలో కోడి పందాలు కోడి పుంజడానికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు చాలా మంది బైబిల్ సంఘాలకి వెళ్ళిపోతున్నాం. ఆడికి నీకు తేడా ఉన్నా? ఆడే గొప్ప ఎందుకు? కోడినట్టుకి వెళ్ళి ఇంకో కోడి తీసుకొస్తా, లేకపోతే డబ్బు ఎక్కువ సంపాదించుకొస్తాం. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం తెచ్చుకున్నావు? కూడా ఏం తెచ్చుకున్నావు? ప్రార్థనకి వెళ్ళావు, సంతోషం ఉందా? ప్రార్థనకి వెళ్ళావు, సమాధానం ఉందా? ప్రార్థనకి వెళ్ళావు, ఏమన్నా సంతోషమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగినాయా? దేవుడా 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 అంటే దేవుడు ఆశీర్వదించుకో. నీ హృదయం మార్చుకోవాలి. ప్రభు 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 రాడు వస్తాడా? నీ హృదయాన్ని దేవుడికి అంట కట్టినప్పుడు దేవుడు నీలోకి వస్తాడు. అంతేగాని ఇది బైబిల్ పెట్టేసుకుని మోకాలు వేసేసి ఏసయ్య మమ్మల్ని దీవించే, ఏసయ్య మా బ్రతుకులు మార్చే, ఏసయ్య మా కష్టాలు తీసేసి తీసేతనా? అమ్మాయి కాదు దేవుడు. చూస్తాడు దేవుడు. ఒక కుమార్తె అంట ప్రార్థన చేస్తున్నాడు దేవుని. ఎలా ప్రార్థన చేస్తే, ప్రభువా నేను ఎంత భయంకర స్థితిలో పడుకుని పర్లే, నన్ను లోకం పాపి అని చూపించిన పర్లే, నా శరీరం నుంచి సరికాల వరకు పచ్చిపుండి కాయాలతో ఏ రోగం వచ్చేసినా పర్లే, ఒకవేళ నాకు ఆహారం లేకపోతే పర్లేదు, ఏం లేకపోతే పర్లేదు, ఒకవేళ నాకు వ్యాధి వచ్చి కృషిలోకి వచ్చి అనారోగ్యం వచ్చేసి మచ్చబడ్డ పర్లేక, కానీ నా శరీరం ఎద్దకు ఏ పాపము కూడా రానే ఒక ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వ్యాధి వచ్చినా పోతేమో, కష్టాలు వచ్చినా పోతాయేమో, బాధలు వచ్చినా పోతాయేమో, శ్రమ వచ్చినా పోతాయేమో, కానీ ఒక్కసారి పాపం నీలోకి వచ్చిందంటే నువ్వు పొమ్మన్న పొరలా అది దేవుడు తప్ప నీళ్ళు వచ్చేవాళ్ళకి ఇప్పిస్తానా? ఎన్నాళ్ళో ప్రార్థనకి వెళ్దాం, రోజు ప్రార్థనకి వెళ్తాం, ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తాం. పొద్దున్నే కోడిపోయిగానే తెల్లవారుజామున మందులో ఐగరంతా అయితే నేను ముందు కూర్చున్నాను. నువ్వు వెళ్తున్నా కానీ దేవుడిని చూస్తున్నానా? ఎందుకు చూస్తలేదు? ఎందుకు?
10 మంది ఉంటేనేమో ప్రార్థన కొత్త 10 మంది లేకపోతే మూసి ఇంట్లో కూర్చుంటారు. అలా కాదు. దేవుడు ఏం చెప్పాడు? ఎవరున్నా లేకపోయినా సమస్తమని ఎంబడించుకుని నేను దీవిస్తానని దేవుడు చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు కొరకు కాదు, దేవుడి కొరకు మనం ప్రయాసముగా ప్రార్థించాలి. ఎవరు వస్తారే కదా, మన శుక్రవారం చూసుకుంటే ఎవరు ప్రార్థన ఒకవేళ వచ్చి ప్రార్థన ఆపేసి పోయించేస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు? విరచిల్లు వాక్యం ఎవరి కొరకు? మనుషుల కొరకు, ఆత్మల కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చెప్తా ఈ సంఘము దశభాగాల కొరకు, కానుకల కొరకు ఎప్పుడు ప్రార్థించావు? దేని కొరకు? నీకు ఆశీర్వాదం కొరకు, నీ శ్రమల కొరకు, నీ బాధల కొరకు, కష్టాల కొరకే ప్రార్థన చేస్తున్నావు. కానీ నీకు దశభాగాల కానుకలు ఎప్పుడు ఈ సంఘం నేను కోరనే ఏం చేస్తా? అవి వస్తే ఒక్క ఆత్మను రక్షించమంటే దేవుడి కృపనికి అన్నాడు తోడేంట. దేవునికి మహిమ కలుగును గాక. అది నాకు కావాలి. ప్రభు అది నేర్పించిన వారికి ఏం నేర్పించాడు? నా కుమారులారా మీరు ఎల్లుడి ఎక్కడికి? తప్పుకున్న ఆత్మను వెతికి రక్షించి నా మందలో చేర్చిడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చాలా మంది చూడండి, అవి గొర్రెలు చాలా మాటలు గొల్ల ఆ వల్ల ఏమో నా వల్ల నీ వల్ల ఏదేమో కానీ మనల్ని కాయించిన కాపర్ వల్ల ఏదైనా అవుతుంది. అవుదా? గొర్రెల వల్ల ఏమోదేమో, కాయించిన దేవుడి వల్ల ఏదైనా అవుతుంది. అవుదా? చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమడుతున్నారు? దేవునికి ఏమిచ్చాడు? దేవునికి ఇచ్చాడు? దేవుని గురించి ఏమిచ్చాడు? తన ప్రాణము నా కొరకు బలిచ్చాడు. ఎవరైనా నువ్వు చేసిన పాపానికి తల్లి ప్రాణం బలిస్తుందా? నువ్వు చేసిన అధిక్రమ దోషానికి నీ తండ్రి ప్రాణం బలిస్తాడా? ఎవరా? దేవుడిచ్చాడు. నీ దేవుడు వారికి ఏం ప్రయోజనం అంటే నా దేవుడు నా కొరకు నన్ను బ్రతికించిన కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు నాకు ఇల్లు ఇవ్వలేదేమో, నా దేవుడు నాకు వెండి బంగారం ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదేమో, మంచి ఆరోగ్యం ఇవ్వలేదేమో, కానీ ఏమిచ్చాడు? నాకు దేవుడు నా ప్రాణాన్ని తిరిగి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే నాకు దేవుడు యొక్క కృపను బట్టి మాట్లాడిన మాట ఏం చెప్తున్నామా? వాటిని కంఠభూషణముగా ధరించుకోవడమా? ఈ వాక్యాన్ని కంఠభూషణముగా ధరించుకోవాలి. ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పాలి. అదేమన్నా ఎనకపోయిన వాక్యం చెప్పాలి. ఏదో వాక్యం అంటే ఎవరికే? కోనకి ఇచ్చినకి వాక్యం, కోనకి లేని వాక్యమా? ప్రార్థన చేయాలంటే ముందు బైబిల్ తెగుతుంది. తిరిగి అల్లుడు దాంట్లో పెట్టాలి కాదు. ఉదయం తెరిపించు వారి హృదయంలో ఉన్న దుష్టాత్మలు, హృదయంలో చెడు తలంతులు అన్ని వాక్యముతో తిత్తివేయాలి. చేస్తున్నావా? కంఠఘోషంలో వాక్యం ఉంచుకో. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మాట సంతోషపరచాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా దేవుని ఆనందపరచాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడిని గణపరిచి ఆయన సంతోషపరిచి ఆశీర్వదించబడేలాగా చేయగాని, అంతేగాని పనికి మాటలు మాట్లాడితే దేవునికి మంచిది కాదు కదా. సెంటిమెంట్ల వాక్యం చెప్పమంటే మనుషులకు తగ్గుతుందేమో, దేవుడు తగ్గుతుందా? పవర్ఫుల్ వాక్యం చెప్తే మనుషుల హృదయానికి వెళ్తుందేమో, కానీ దేవుడి దగ్గర చేస్తుందా? ఇది ఎవడైతే చీల్చివేదం చూస్తున్నాడో వాడిని చీల్చే దేవుడు ఉన్నాడు లేడా? ఏం చేస్తుంది లోకం? నేను చేయగలరు మనుషులు ఏమైనా చేయగలరా? ఎన్నా నేర్పిస్తాడు, ఎన్నా నేను బాధపడతారు, ఎన్నా నేను శ్రమలో పడివేస్తారు, ఎన్నా నేను ఎలా చేస్తాడు. ఒకనాడు నా దేవుడు వస్తాడు. ఏం చేస్తాడు? నా కంఠ స్వరంలో దేవుడు వాక్యం ఉంది లేదా? ఏలియాని ఎలా చేస్తారమ్మా? ఏలియాని చాలా మంది ఎలా చేస్తే ఏం చేశాడు? ఇది నీతిపరుడంట, ఇది వాక్యం చెప్తాడంట, ప్రార్థన చేస్తాడంట, ఈ రోజు వాక్యం దేవుడు వీళ్ళు పెట్టలేమో ఎలాగడు ఎందుకు పనికిన గాడిగలు ఏం చేసుకోవాలంట? వచ్చేవాడిని వెళ్ళేవాడిని ఏదో చేస్తాం, మాట్లాడతాం, పాపాలు చేస్తాం, దోషాలు చేస్తాం, వారి మీద వీరి మీద దోచుకుంటూ పాపమేమని పాపం చేస్తుంటే అందరేమన్నాడు? తండ్రి ఏమో పరిశుద్ధుడు, కుమారుడేమో నీచుగాని మాటలతో, చూటిపోటు మాటలతో ఏరియాని గుచ్చి పడుతుంటే ఏరియా బాధపడ్డా? ఏమన్నాడు? ఎవరు తీసుకున్న గోతులో వాడే పడు. ఏంటంటే నా కుమారుడు పాపం చేస్తే వాడే గోతులో పడతారు, నేను పాపం చేస్తే నేనే గోతులో పడతాను. దేవుడు వాక్యానికి వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు కదా. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడే అంటారు. ఏమన్నాడు? మీరు భయపడకూడదు. ఎందుకు? మీ మీద దృష్టిలు లెగుతారేమో కానీ
మిమ్మల్ని ఏం చేస్తారా? ఎందుకు? నీ ఎద్దకి రావాలంటే ఆయన ఎదుర్కొని రావాలి. నిన్ను చేర్చాలంటే ఆయన చేర్చుకుని రావాలి. ఆయనని పట్టాలంటే ముందు ఆయన పట్టాలి. నిన్ను పడగొట్టాలంటే ముందు ఆయన పని దేవుడు పడగొట్టాలి. చేస్తా నీ దేవుని నీకు ముందై సింహాసనం నిలబడ్డా ఆయన కొండవాడిని ముందు నిలబడ్డాడంటే ఆ కొండను దాటుకుని రావాలి. దేవుడు వేసిన కొండను దాటుకుని రాగలి ఎవడైనా ఆయన ఆజ్ఞలు ఏంది ఎవరకు నేను ఏం చేస్తారా? కంట పోషంలో వాక్యం ఉంచుకో. ఏది నేర్పించినాగా ప్రార్థన చేస్తూ ఏం చేస్తాడు? ప్రభు అని క్షమించినప్పుడు ఆయన ఏం చేస్తా? దేవుడు ఎరిగిన వాడు ఎవరు కూడా నాశనమైన ప్రార్థన చేస్తారా? పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధ విజయమ చేత ఈ సంఘము మాట్లాడింది. ఆత్మ ఏం మాట్లాడింది? ఇదిగో నీ సంఘము పడగొట్టడానికి కొంతమంది ఇదిగో లేడుస్తున్నారు. వాడిని పడగొట్టడానికి ఆత్మ చెప్పినప్పుడు నేను ఉదయం ప్రార్థన చేసిన ప్రభా ఇదిగో ప్రభా తెలిసి తెలియజేసి మనం క్షమించి నీ సంఘంలో తీసుకొచ్చి వాళ్ళ సాక్ష్యం నిలుపుకొని దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభా నీ సంఘం పడగొట్టి ప్రభా నీ సంఘాన్ని ఆపి పడగొట్టి అని ప్రార్థన చేయకపోతే ఏం చేయాలి? ప్రభా వాడు మారు మనసు పొంది నీ అడ్డుకు వచ్చి వారి నోటన వాడే చొప్పెల దయచేయం ప్రభావం చేయాలి. అంతే. మన దేవుడి పెట్టలో దుష్టుని పెట్టడమో సైతాన్ని పెట్టడమో అపవాది పెట్టడమో కాదు. దేవుడి పెట్టిన ఏం చేయాలి? నీకు చెడు తలంతో తలచినా వాళ్ళకి నువ్వు మంచి తలంతే తెలవాలి. మన దేవుడి పెట్టడం కనుక వాళ్ళని కీడు చేసినా వాళ్ళని నువ్వు మేలే చేయాలి. ఆయన అపకారం చేసిన ఉపకారం చేసినా ఈయన వాక్యము పోషములో ఉంచుకున్నాము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యంలోనే కంట పోషంలో ఉండాలి. ఎందుకో వాటిని చెడిచి వేసిన వాళ్ళని ఆశీర్వదించాలి. వాళ్ళని ఇంట్లో దొంగతనం చేసిన వాడి గురించి చెడుగా మాట్లాడకూడదు. వాడుచా నీ కళ్ళ ముందు ఎవరైనా పాపం చేస్తే వాడిని గద్దించుము, అంతేగాని వాడి పాపం గురించి సందులో గంతులో చెప్పకు అని దేవుడు చెప్పాడు. చెప్పరా? నీ కళ్ళ ముందు ఎవరు పాపం చేసినా ఎవరైనా మోసం చేసినా వాడిని గుర్తించాలని చెప్పి నువ్వు చేయించిన మార్గము చెడు మార్గము, నువ్వు నడుస్తున్న చెడు మార్గంలో నువ్వు చేసేది మంచి కదా గద్దించు. అంతేగాని నువ్వు చూసింది 10 మంది చెప్పు అనుకో నువ్వు కూడా పాపివే. దేవుడు అన్ని చెప్పు. దేవుడు మహిమ కలుగునుగాక. దేవుడు పరిశుద్ధమైన దేవుడు కనుక ఆయన బిడ్డని మనం కలగాలి, పరిశుద్ధముగా జీవించాలి. పరమాత్ముడైనా పరమ కలిగిన వాడు దేవుడైనా ఆయన బలం ముందు ఏ బలం కూడా పనికిరా. ఆయన బలం ముందు ఏ లోకంలో ఏ బలం కూడా ఈ లోక బలం అంటే ఏకమైన ఆయన బలం ముందు ఎవరదా ఏరుకోవాలని పడగొట్టిన దేవుడైనా, అలలను ఉప్పొంగిలించిన దేవుడైనా, అలల మీద నడిచిన దేవుడైనా నువ్వు కూడా అలల వంటిగా ఉన్నవా నీ మీద దేవుడు నడుస్తాడు. నడవరా? సముద్రం చూసి నువ్వు భయపడుతున్నావు, సముద్రమే దేవుడు చూసి భయపడుతున్నావు. భయపడదా? నువ్వెవరిని చూసి అయితే భయపడుతున్నావు వాడు దేవుడు చూసి భయపడతావు. నువ్వెవరిని చూసి అయితే తోకుంటున్నావు వాడు దేవుడు చూసి తోకుంటాడు. తోకడా? సమస్తము లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని భయపడాలి. ఏం చేస్తా? దేవుడు సృష్టి లేని ఈ లోకంలో ఏది లేదన్నా. చాలా మంది మాట్లాడుతారు గాలిగా చూడండి దేవుడి గురించి చెడుతారంతగా ఆ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే వారు ఎలాంటి వారంట? ఓపికలు అంటే పనికి రాని వాళ్ళ మాటలో నాకు పనికి పడవస్తాయా? ఆ మాటలు పట్టించుకోకు. నువ్వు దేవుడిని చేరుకోవాలంటే నీ దృష్టి నీ ఆలోచన తినాలి, దేవుడి వైపే చేయాలి. దేవుడు నీతో మాట్లాడిచిన మాట్లాడేసా సమాధానం కలిగించిన దేవుడైనా ఆయన అందరితో మాట్లాడు. ప్రతి ప్రభుత్వం దేవుడు మాట్లాడి నిరాశతో కలిగిన వారి జీవితంలో సంతోషం దేవుడు కలిగేస్తారు. ఒకవేళ నువ్వు కూడా చాలా బాధతో ఉన్నావా, ఏడుస్తూ కృంగిపోయావా, ఎవరు చెప్పుకో తెలియక దుఃఖముతో కన్నీటితో మునిగిపోయి ఏడుస్తూ పగలగా రేయగా దిగులుగా తెలియక ఏడుస్తూ 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 ఉన్నావా, ఒకడు దేవుడిని కన్నీటికి ఏమేస్తాడు? కంచిని వేస్తాడు. ఏడా? ప్రతిదానికి దేవుడి సమీపించు, ప్రతిదానికి దేవుడు సమీపించు. ఎన్నారంటే కష్టాలు, ఎన్నారంటే బాధలు, ఎన్నారంటే విజయములు. ఒక రోజు దేవుడు వస్తాడు, సమస్తము తుడిచివేస్తాడు. తుడిచివేడా? అయ్యో ప్రభా ఏంటి ప్రభు నా బ్రతికి ఎలా అయిపోయింది, అయ్యో ప్రభా ఏంటిలా సిద్ధంగా అయిపోయింది, ఏంటిలా అయిపోయాను, ఏంటిలా అంతరిగా అయిపోయాను ప్రభా, ఏంటి నాకు ఎలా ఉన్నాను అనుకుంటున్నావా? నీ
స్థితిని దేవుడు మారుస్తాడు. మార్చడా? మార్చి దేవుడు అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు. నేనేం తెలియకపోను, నేనేం తెలియకపోను, నేనేం తెలియకపోను. నువ్వు ఆన్లైన్ అడిగితే దేవుడిని అడిగేది, దేవుడిని మారుస్తాడు. మార్చడా? దేవుడితో మాట్లాడు. దేవుడిని యుద్ధం చేసాల్సి నీకు ఉంది లేదా? దేవుడితో గొడవడాల్సి నీకు ఉంది. దేవుడిని తిట్టి అంటే తిట్టమంటే ఎలాగా? దేవుడితో ప్రార్థనతో గొడవలు. ఎలాగా? ప్రభా నాలో ఉన్నదేంటి, వాళ్ళు ఉన్నదేంటి అడుగు. నాకు వాడికి ఏం తేడా? నేను ప్రార్థన చేస్తున్నా, వాడు ప్రార్థన చేస్తున్నాడు. నేను ప్రార్థనకి వెళ్తా, వాడు ప్రార్థనకి వెళ్తాడు. వాడికి ఎంత చేస్తున్నా, నాకు ఎంత చేస్తలేదు అని ప్రార్థన అడిగు దేవుడిని. ఏం చేస్తాను దేవుడు? నేను ఆశీర్వదిస్తాను. దేవుడు సమాధానం చెప్తాడా? దేవుడు సమాధానం చెప్తే నీకు ఉండొచ్చు. నీలో ఉన్నదేంటో వాళ్ళు ఉన్నదేంటో దేవుడు ఒకటి చూపిస్తాడు. చూపించినా నీలో ఉన్నదేంటో వాళ్ళు ఏంటో దేవుడు ఒకటి చూపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. నువ్వు అనుకున్నది జరగలేదేమో, నీ కార్యం దేవుడు ఇంకా ఆలస్యం చేస్తాడేమో, అంతేగా గొప్ప దేవుడానికి దేవుడు ఇంకా ఆపుతున్నాడేమో ఆలోచించుకోసారి. నువ్వు ఒకటి అడిగామో దేవుడు ఇంకా రెండు చేస్తాడేమో, నువ్వు ఒకటి తెచ్చాడేమో ఆయన ఇంకా ఇస్తానికి ఆశ్రయించబడతాడేమో. నువ్వు అడిగిన దానికన్నా గొప్ప దేవుడు ఇవ్వడానికి ఇంకా నీకు ఆపు వేస్తాడేమో. ఒకసారి ఆలోచించుకునే కదా, ఆలోచించుకుంటాము. ఎందుకు ఈ కార్యం జరగలేదు అని ఆలోచించడం కాదు, ప్రభా ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అంతకన్నా గొప్ప కార్యం దేవుడి పక్షాన చేస్తాడు. దేవుడు పేట ఆయన మాట్లాడించిన మాటల ప్రకారముగా, ఆయన అంటున్న మాటల ప్రకారంగా 5వ వచనంలో దేవుడు మాట్లాడించిన మాటలు, నీ సముద్ర ఆధారము చేసుకొనక నీ పూర్ణముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ సముద్రని ఆధారం చేసుకొనక, నీ సముద్రనిగా చాలా మంది తిరుగుతూ నడుస్తారు. దేవుడు మాట కాదని తిరుగుతూ నడుస్తున్నారు. అలా నడిస్తే మంచి గెహాజీ ఏం చేస్తాడు? దేవుడితో నడిచిన జీవకు సంతోషముగా, ఆరోగ్యముగా, బలముగా, ఎంతగానో నవ్వుతూ కుటుంబంతో సంతోషంతో గెహాజీ ఒకరోజు ఏం చేశాడు? సుఖభోగము నమ్మి ఏం చేస్తాడు? తన తెలివితేట సొంతముగా వాడుకుని ఏమైపోయాడు? రోగమునికి బానిసే. ప్రభులా నీవు కూడా అలాగే ఉన్నావు. ఒక్కసారి దేవుడు వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకో. నీ సమృద్ధమైన హృదయంతో కాదు, పరిశుద్ధమైన హృదయంతో నువ్వు కార్యం చేయి. ఒకవేళ నీ దగ్గర ఉందా, నీ దగ్గర అప్పుడు వచ్చాడా, ఉంటే ఇచ్చే, లేకపోతే ఉంచుకుని లేదని చెప్పనుకో, రేపు నిజంగా లేకుండా దేవుడు చేస్తాడు. చేయడా? నీ దగ్గర సాయం కూడా వచ్చిన వారికి ఉంటే ఇచ్చే, లేకపోతే లేదని చెప్పు. రేపు రా, ఎల్లుండ్రా అన్న మాట చెప్పబట్టి నీ స్థితి ఎందుకు పనికి అవునా? చేస్తే చేయి, లేకపోతే మానే. అంతేగాని వాడిని చుట్టూ తుప్పించుకోవచ్చా? ఎవరి దగ్గర వచ్చి సాయం కోయడానికో చేస్తే సాయం చేయి, లేదంటే నా వల్ల అవుతాం వేరే వాళ్ళని సహకరించాలనుకో వాళ్ళు వేరే ఆదరిస్తారు. అంతేగాని రేపొద్దున తర్వాత ఇప్పుడు అని చుట్టూ తిప్పుకుని అది ఏమవుతుంది? వాళ్ళున్న ఇంకా స్థితిలో నుంచి ఇంకా భయంకర స్థితి. ఎలా ఏదో దీన్ని సాగించే, లేకపోతే లేదని చెప్పి నీ మీద ఆధారపడి ఇంకా వేరే మీద ఆధారపడతా దేవుడు ఎంతగా నీ పైనే ఆదుకొని నేను నడుస్తున్నాను ప్రభా, నీ మీద ఆదుకొని నేను వస్తున్నా ప్రభా అని అపోస్తలుడు పౌలు చూపుచున్నాడు. అపోస్తలుడు పౌలు మాట్లాడించిన మాటల ప్రకారంగా ఆయన మంచి మాటల ప్రకారం 5వ వచనంలో నీవు సముద్ర ఆధారం చేసుకొనక నీ పూర్ణనిమిత్త యెహోవాను నమ్మకం ఉంచుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది దేవుని ఆశ్రయిస్తున్నారు కానీ వాళ్ళ కొద్ది మటుకి దేవుడి కార్యం చేస్తారు. 100 మంది దేవుడిని ఆదరిస్తుంటే వాళ్ళు 5 మందికి దేవుడి కార్యం చేస్తా వాళ్ళు 95 మంది కూడా సముద్ర హృదయంతో దేవుడు ఎదిగించున్నారు. పూర్ణ హృదయంతో ఎవరు ఎదుగుతున్నారు? 5,000 వ్యక్తులు ఎదిగించున్నారు. అంటే రోజు సంఘంలో బ్యాగ్ నిలిపోతే ఆ దేవుడు చేద్దామా? రోజు ప్రార్థన చేయకపోతే దేవుడు వస్తేమో దేవుడు వస్తాడా? నీ ప్రార్థనలో బలం లేదున్నా, నీ ప్రార్థన శబ్దంగా పట్టుదల ప్రార్థన చేయాలి. నువ్వు అనుకున్న కార్యం నెరవేరాలి. పట్టుదల ప్రార్థన ఎవరైతే ఉందో ఆశ్రయించబడతారు. దేవుని మహిమ కలుగును గాక. నీ పట్టుదల ప్రార్థన, నీ పిల్లలకు పట్టుదలతో ప్రార్థించే మారుస్తాడు దేవుడు. నీ పట్టుదలకు పట్టుదలతో ప్రార్థించే, నీ కుటుంబం వరకు పట్టుదలతో ప్రార్థించే, నీకేం కావాలని పట్టుదలతో ప్రార్థించే. అప్పుడు మనం ఉన్నావా? పట్టుదలతో ప్రార్థించే నీ రుణాలు దేవుడు తీరుస్తాడు. తెలిసినా
పట్టుదల ప్రాంతం నీలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించబడుచున్నాడు. పట్టుదలతో ప్రార్థించు. సింహాల గృహం దానిని అయితే రక్షించాడు. నిన్ను దేవుడు ఆశ్రయించుడా. నమ్మకం ఉంచు. విశ్వాసంతో వాడిని దేవుడు అలాగే రక్షిస్తాడు. రక్షించడా. అందరూ అనుకున్నారు బబులోను దేశంలో అందరూ అనుకున్నారు ఈ చరిత్ర అయిపోయినాక దానియేలు చరిత్ర అయిపోయినాక దానియేలు ఇంకా అయిపోయాక ఎందుకు దానియేలు అమ్మను రక్షించాడు. ఎందుకంటే ఆయన చాలా భయంకరమైన మృగాల మధ్యలో పడేస్తున్నారు. అంటే ఆయనకి ఏం చేస్తూ తినడం తప్ప పీక్కు తినడం తప్ప చంపడం తప్ప ఏం తెలుసా? అటువంటి దానియేలు ఏం చేస్తాడు? సింహాల గుంపులో పడేస్తున్నా కింగ్ ఆఫ్ ద దానియేలుగా దేవుడు నిలబెట్టాడంటే ఆయన సింహాల కన్నా బలము కలిగిన వాడిగా దేవుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన బలం ముందు ఆ సింహాలైన ఎందుకు పనికిరావు. దేవుడు ప్రార్థన ముందు ఎంతమంది పుష్టుల మీదకి లేచినా, ఎంతమంది అపవాది మీదకి వచ్చినా, ఎంతమంది మీద లేచినా వారు ఏం చేస్తా? నువ్వు ప్రార్థన చేయి. వారు ఏం చేస్తున్నా వాళ్ళు ఏమో అవుతుందా? ఏమో ప్రార్థన చేస్తా ఏం చేస్తారు? ఆస్తులు వచ్చి యెహోషువ ప్రార్థన చేయగా ఏం పంపించాడు దేవుడు? ఆ దేశము మీదకి ఏం పంపించాడు? వర్షం దేవుడు పంపించాడు. ఏం చేస్తారు? అక్కడ పట్టుదలతో ప్రార్థన చేస్తారు. నువ్వు కూడా పట్టుదలతో ప్రార్థన చేయి. నీ కుటుంబం అంతా ఆరిపోయిన నేల వల్ల ఉందా? నీ జీవితం ఆరిపోయిందా? ఎండుపని చెట్టు వల్ల ఉన్నావా? పనికిరాని పాత్ర వల్ల ఉన్నావా? జాబు లేక, పని లేక, ఏమి లేక, దిక్కు లేక, మొగ్గు లేక, ఎందుకు పనికిరాని, ఎందుకు లేని ఎదుగుతానికి పనికిరాని వస్తువులే ఉన్నావా? ఆయనతో పట్టుదలతో ప్రార్థించి పనికిరాని పాత్రని వెతికి వచ్చి కొనుక్కుల దేవుడు చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎవరైతే నువ్వు పనికిరావో అన్నాడు వారిని పనికి తీసుకెళ్ళి దేవుడు చేస్తాడు. చేయడా? ఎవడైతే నిన్ను ఎందుకు పనికి రావడం, నీకు ఏ వల్ల ఏమవుతుంది, బిల్లు కట్టలేని తల్లిదండ్రులు పెంచలేవు, లేక తాగుతూ తిరుగుతుందా, దేనికి పనికిరా అన్నవాడు ఏం చేయాలి? నీవే మంచి పనివాడు అన్న దేవుడు చేస్తాడు. ఇప్పుడు పట్టుదలతో ప్రార్థన చేస్తేనే. నీలో పట్టుదల ప్రార్థన అనుకో ఆ సింహాలని నువ్వు సహాయం చేయాలి. నీలో పట్టుదల ప్రాంతం అంటే అధికారులు వచ్చి నీకు సవాల్ చేస్తారు. నీలో పట్టుదల ప్రాంతం అంటే ఆ పాపం నీ ముందు నుంచి పారిపోతే. నీలో పట్టుదల ప్రాంతం అంటే ఏంటి? నీకేం కావాలని నీ ఎదుర్కొని వస్తుంది. రాదా? దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు దాన్ని ఎదుర్కొన్నాక అదే నేను ఎదుర్కొని రావాలి. ఏదే నీకు అనారోగ్యంతో ఉన్నావా? స్వస్థతని ఎదుర్కొని రావాలి. ఏం చేయడు? నువ్వు ప్రార్థించాలి. అప్పుడు ఉన్నావా? ప్రభు అప్పుడు తీసే కాదు, ప్రభు నా తోడుంటే చాలు. ప్రభుత్వ ఆ అప్పుడు తీర్చే దేవుడు నీకు తోడే రా. ప్రభు అధికారులు కాదు. ప్రభు నువ్వు ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. నువ్వు ఉంటే నాకే దేనికి నాకు భయం లేదు. ఇంకా దేనికి దిగులు చెందా, ఇంకా దేనికి కూడా నిరాశ. నువ్వు నా తోడుంటే అదే 10,000 శక్తి నాకు. నువ్వు నా తోడుంటే అదే చాలు, నాకేది అవసరం లేదు. నీ తోడు లేక ఎలాలోని ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఏది అడిగినా జరిగేది నీ చిత్తానికి. దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా ఆయన మాట్లాడు. ఎందుకు వచ్చిన దేవుడు అన్న మాట, అప్పుడు నీ ప్రేమను ఆరోగ్యములకు నీ ఎముకలు శత్రువు కలిగితే దేవుడికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా హల్లెలూయా. నేను జ్ఞాని కదని అనుకోవద్దు. యెహోవాకు భయపడని చెడుతనం విడిచి పెట్టుము, అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాలేజీ కొనకో అది శాపం చేసి అన్నా కానీ నేను నడిచిన త్రోవలు నేను నడిచే మార్గాలు చెడు త్రోవలు కనుక నా కాలేజీకి అన్నాను అనో, నా టాప్ మీద తగలినట్టువా అనో. చేయకపోయినా అది ఎవడో ఏం చేసేసాడు. ఇంట్లో సంతోషం లేకపోతే అది ఎవడో చేసేసాడు. హాస్పిటల్లో అది ఎవరికి ఏది పెట్టేశాడు. అంతే. ఇంకా కొడుకు మాట్లాడకుండా రోడ్డు మీద తాగు నా కొడుకు ఎవడో పెట్టేశాడు అని కాదు. నీవు చేసే పాపం ఈరోజు నీకు ఎలా వచ్చింది? చెడుగా వచ్చింది. నువ్వేమి ఎదుర్చున్నావు అదే నువ్వు పోయేదు. ఆనాడు నీ చేతులు చేస్తున్న వ్యర్థమైన పనులు ఈనాడు నుంచి దేవుడు అనుకుంటాడు. అనుకోవచ్చు కదా? అనుకుంటావా? ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా అప్పుడు నీ దేహమును ఆరోగ్యమునకు నీ ఎముకలు సత్తువుగా కలగజేయదు. అంటే నీ అద్దకి ఏ పాపం కూడా చేరుకున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎడారి ఎముకలను నాట్యమాడించాడు. ఎన్ని ఎముకలు నాట్యమాడించిన దేవుడైనా ఎందుకు బాధపడతాడు? హాస్పిటల్లో ఉన్నామని తాళి కట్టుకున్నాం, ఏదైనా యాదోషిని తాళి కట్టుకున్నాం చెప్తాం. తాళి కట్టుకుంటే నీకేం ఉండదా? ప్రార్థన కట్టుకుని దేవుడు ఆశ్రయించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఐగర్లు చూసుకోండి, పొలం చూసుకోండి, మొలక పాలు ఉంటాయి, చేతులు బాగుంటాయి, బైక్ కనబడాలి కదా కవర్ చేస్తారు. వాళ్ళు కూడా ఏమైనా చేస్తారు? మొత్తం వస్తారు, విభూతులు పెట్టుకుంటున్నా, ఏం చేసినా ఏమి చేస్తారు చేయడమా? సంఘం నుంచి వచ్చాము ఐగర్లు, వాడికి వ్యాధి వచ్చిందనుకో నువ్వు దగ్గర పడిపోతావు సేవకుడు. అదే సంగతికి వ్యాధి వచ్చిందనుకో నువ్వు రాత్రికినా రాత్రికి రాత్రిలో వెళ్తారు వెళ్ళవాడు. ఇదిగో నువ్వు ముందు వైద్యుడి దగ్గర పంపించు దేవుడు చెప్పాడు. చెప్పరా? వైద్యుడి కన్నా ముందు ఎందుకు పరమ వైద్యుడి దేవుడు వస్తాడు. రారా? వస్తాడు. మీది చేతి మీరు చేయండి, నేను చేసి దేవుడు సేవ ఈరోజు చాలా ఎలా చేస్తా ఎటకారంగా ఈరోజు సేవ. వాక్యం చెప్తున్నా కదా, ప్రార్థన చేసేస్తాం కదా, మనం వచ్చామని కాదు. నీవు మనిషినే పోగొట్టుకోవాలని దేవుడు పోగొట్టుకోవడమా? సంఘం కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? దేవుడు కావాలి. దేవుడు లేకపోతే నీ ఎంత సంఘం చేయగటే. బంధువులు చూడండి, వస్తారు తల్లిదండ్రులు నిలకడ ఎక్కువ కానీ ఎక్కువ మనం ఎవరికి వెళ్తాం? బంధువుకి వెళ్తాం, తల్లిదండ్రులు వెళ్తాం. ఎందుకు? మన దూరం ఉంటుంది కదా. మన తల్లిదండ్రులు ఒక్కసారి ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్లే మొత్తం ఇలా చెయ్యి దేవుడి ప్రేమ కలగలిగాక. మనుషుల ప్రేమ బంధువులు అంటే, లోక ప్రేమ బంధువులు అంటే, దేవుడి ప్రేమ తల్లిదండ్రులు అంటే. తెలుసా? ఒక్కసారి తల్లిదండ్రులు నీ నుంచి దూరమయ్యారంటే నీ బ్రతుకు చేయగటే దేవుడు చెప్తాను. ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో వారి కుటుంబము వెలిగించబడుతుంది. ఏ కుటుంబం అయితే తల్లిదండ్రులు లేదో వారి కుటుంబం అంతా లోకములో కమ్ముచున్న చీకట్లంటిదే కదా. నేను గొప్పవాడు కదా, బలం కలిగివాను కదా అని వృద్ధుల్లో ఉన్న వృద్ధాశ్రమం పడిన తల్లిదండ్రులు తన్నేసి కుట్టేసి రోడ్ల మీద పడేసి చాలా అమ్మ ఒకరోజు నీకు అసలు కాదా? నువ్వు తండ్రి బావా, నువ్వు వృద్ధుడు బావా, నీకు గిట్టేరా? ఈరోజు నీ కట్టిన స్థితి అది పట్టదా? నువ్వేం చేస్తున్నావు అదే రేపు నీకు తిరిగి వస్తుంది. అదా నీ తండ్రిని ఎంత బాధ పెట్టావో అంతకన్నా భయంకరంగా నీ కుమారుని బాధ పెట్టా. ఒక్క రాయి సిద్దే అవి 10 రాయిలు నీ మీద వస్తాయి. దేవుడు చెప్తాడు చూడరా, దేవుడి మీద ఒక రాయి ఇస్తుందంట, ఆ రాయి 10 రాయిలు నీ మీద వస్తాయంట. చాలా మంది తల్లిదండ్రులు చూడండి, సేవ చేస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచయం చేస్తారు, సంఘాలు పెద్దలు అవుతారు, ప్రార్థన పరిగెత్తి చేస్తారు, కానీ తల్లిదండ్రులు ప్రేమించారు. ప్రేమిస్తారా? తల్లిదండ్రులు ప్రేమ ఇరుతిలో దేవుడి ప్రేమ తెలుసా? ఏడేమంటారు? ముందుగా నీ తల్లికి తండ్రికి సాగిలి పడి నువ్వు నా ఎత్తకర్రా. ఇంకా నేను నిన్ను సృష్టించానేమో, నేను నడిపించానేమో, నిన్ను బ్రతికించానేమో, కానీ నీ తల్లి తండ్రి లేకపోతే నీకు జన్మ లేదు. అవునా? దేవుడు మాట ఏమంటాడు?
నీ దేవుని యెహోవా ఎవరైనాడు? అబ్రాహాముకు ముందు లోబడుము, శారైకు లోబడుము, తర్వాత నా యొద్దకు ప్రార్థించుము అని దేవుడు చెప్పాడు. గుళ్ళో దేవుడికి నిలవేస్తాం, మందు ఐగర్ నిలవేస్తాం, ఐగర్ భార్యకి నిలవేస్తాం, ఐగర్ తల్లికి తండ్రికి ఊళ్ళో పెట్టి నిలవేసుకుంటాం. తల్లి తండ్రినేమో రోడ్డు మీద పెట్టి కొట్టేస్తాం. దేవుడు ఏమో ప్రేమిస్తాడు చెప్పడా? నీ తల్లిని తండ్రిని ప్రేమించి అని ఆశీర్వదించు, అప్పుడు దేవుడిని దీవిస్తాను. దీవించా గొప్పోడు 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 అనుకోండి. ఏ గొప్ప? తల్లిదండ్రులు గొప్పోడు అవుతుందా? హీరో అవుతుందా? ఏమవుతుంది? నీలాంటి ఎంతో మంచి ఈరోజు చెప్పులను రోడ్ల మీద తిరిగి చెట్ల కింద పొట్ల కింద నడుపుకొని నీకన్నా గొప్పవాడు అయిపోదా? తల్లి తండ్రి కొట్టిన వాడు, దేవుని మోసం చేసిన వాడు లోకంలో ఎదిగించుకుని వాడు కూడా లేడు. ఉన్నాడా? తల్లిని తండ్రిని దేవుణ్ణి విడిచి తిరిగిన వాడు చీకట్లో ఉన్నాడేమో, వెలుగులో అంటూ ఎక్కడ లేనే లేడు. ఉన్నాడా? ఒక చీకట్లో ఉన్నావా? తల్లిని తండ్రిని దేవుడిని నమ్ముకో, నీ చీకటికి దేవుడు వెలిగే వస్తాడు. రాడా? తల్లి తండ్రి అంటే ఒక మార్గం. తల్లి ఏమో వెలుగునిచ్చే కాంతి అయితే, తల్లి ఏమో ఒక చుచ్చు వల్ల ఉంటుంది. చుచ్చులు అయితే చుచ్చేస్తే వెళుతుంది, లైట్ వెళ్తుంది. అంటే తల్లి తండ్రిని వెలిగించే కాంతి వలె ఉన్నారు. అటువంటి తల్లిని తండ్రి చాలా భయంకరంగా కొడతాం, పెద్దతాం, చాలా భయంకరంగా స్థితిలో పడేసి రోడ్లు మీద వదిలేసి అక్కడ ఎక్కడ బతికని చాలా గట్టిగా పడేస్తాం. అసలు ఎందుకని తెలుసా? దేవుడిలో తెలియని వారికి మనుషులు తెలుసు తెలుసా? దేవుడు మనం ప్రార్థిస్తున్నామేమో కానీ తల్లిదండ్రులు ప్రార్థిస్తలేదు. దేవుడు చెప్తున్న మాటలు అని ఎప్పుడు నీ తల్లికి తండ్రికి సాగిల పడుము అని నాకు సాగిపోవడం దేవుడు చెప్పాడు. అయ్యని కాలు కలిగేస్తారు, అమ్మగారిని వెంకయ్య తిప్పేస్తారు, సంఘములో శుభ్రం చేసేస్తారు, సంఘాన్ని బలపరిచేస్తారు. ఇది ఎవరెవరో అప్పిదాన్ని అమ్మ నాన్న తల్లి గారు అమ్మగారు పిలుస్తాము కానీ తల్లిని తండ్రి అమ్మ అని పిలుస్తావా? పిలుస్తామమ్మా? ఎవరెవరో కాలిపోయినందని అమ్మ నాన్న పిలుస్తారు. తల్లి గారు అంటాం, తండ్రి గారు అంటాం. ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ఎప్పుడైనా తల్లి తండ్రి అమ్మా? చిన్నప్పుడు నువ్వు చచ్చిపోతానమ్మా, ఏడుస్తాం, తండ్రిని ఏడుస్తాం, తండ్రి లేకుండా తల్లి లేకుండా ఏడుస్తాం. రేపొద్దున తల్లి తండ్రి ఉంటే నాకు ఎందుకు పడుతున్నాను రాఘవా? వీళ్ళు ఎప్పుడు చేస్తారా ఈరోజు చేపడాలంలో ఎప్పుడు చేస్తారో అన్న తండ్రి, నువ్వు ఎప్పుడు చేస్తామన్న తండ్రి. అది తెచ్చారంటే నీకు ఇంకే మార్గం లేదన్నా. అసలు నీకు అప్పుడు కూడా నీ శత్రువులతో తప్పించేవాడు కదా. నీ తల్లి తండ్రి లేకపోతే నీకే ఆధారం కొలేనే లేదు. అంటే దేవుడి వాక్యాన్ని కంఠపోషణలో పెట్టుకున్నాడు. నా కుమారుడు నా వాక్యం మీరు మారవము. దేవుడి మాటని తృణీకరించా తోసివేయద్దు. విన్న వాక్యాన్ని నా హృదయంలో భద్రపరుచుకున్నాం. విన్నాం కదా, వదిలేసాం కదా. అంటే నీకును ఆ గోడకి ఏం తెలవనా? గోడ వాక్యం ఏంటో మన వాక్యం ఏంటో, కానీ గోడ ఏం చేస్తుంది? వదిలేస్తే దాన్ని గ్రహించే శక్తి దేవుడు ఇచ్చాడా? ఒక్కొక్కసారి పదే ఎందుకు వస్తుంది? దాన్ని కొట్టమనుకో అనుచేది దానికి ఏంటి? దేవుడు జ్ఞానశక్తి అనుకో ఇచ్చాడా? ఎంత చీ అన్న తూ అన్న బొమ్మ అన్న మెల ఏదో చేస్తాను. దేవుడి బిడ్డ ఒక్కసారి ఎక్కడి నుంచి పొమ్మంటే కావాలేక వాడని ఎత్తుకొచ్చిన దేవుడు చేస్తాడు. వాడు గెలచా దేవుడు అంటే అలాంటి వాడు. ప్రార్థించు, నీ బిడ్డని కొట్టినా ప్రార్థించు, నీ బిడ్డని పొమ్మన్నా ప్రార్థించు. ఏ కుమారుడైతే నేను తీసుకెళ్ళి బయట పడేసాడు అదే కుమారుడు మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. తీసుకురా మనం చేయవలసింది ఆ దగ్గర చెప్పుకుంటే ఈ గాలి మాటగా పోతాడు. దేవుడి దగ్గర చెప్పుకున్నామంటే ఈ గాలి మాటలు దేవుడు ఏం చేస్తాడు? పట్టుదలతో పట్టుకుని ఆశీర్వదించుకుంటాడు. దేవుడికి మేము హల్లెలూయా హల్లెలూయా. ప్రభు కృప నీకు నీ కుటుంబానికి వేళ తోడయి ఇప్పుడు ఆశీర్వదించుకుంటాం. బలహీనంగా ఉన్నావా దేవుడు బాగుపరుస్తాడు. వ్యాధితో ఉన్నావా దేవుడు స్వస్థపరుస్తాడు. లేవలేసుతో ఉన్న దేవుడిని నేర్పే దేవుడు నీకు నేను ఎప్పుడు కూడా అనుదిన బలంతో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన గాయపడిన హస్తముతో నీ గాయాలు ముట్టి స్వస్థపరిచి ఏ కీడుని ఎదక రాకుండా ఏ ఆటంగా ఎదక రాకుండా ఎల్లవేళ దేవుడిని నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నడిపించబడను. ఆమె 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 ప్రార్థన చేసుకున్నాం.